నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగి చాలా రోజులు కావస్తుంది. మరికొన్ని రోజుల్లో వాటి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. అయితే బేసిక్గా ముఖ్యంగా అందరి చూపు ఎటువైపు అంటే ఆంధ్ర అని చెప్పుకోవచ్చు. ఏ నియోజకవర్గంలో అసలు ఎవరెవరు గెలవబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికీ ఎన్నికలు జరిగి ఇన్ని రోజులు కావస్తున్నా ప్రతిరోజు కూడా ఉత్కంఠగానే ఉంది. అటు పల్నాడు కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతిరోజు జరిగే సంఘటన కూడా మనం చూస్తున్నాం. అసలు రిజల్ట్స్ వచ్చే రోజు ఏం జరగబోతుంది అన్నట్టుందన్నమాట. అలాగే తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే కనుక పార్లమెంట్ ఎన్నికలు జరిగి ఇన్ని రోజులు అవుతుంది. సో ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వస్తాయి, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరికి పట్టం కట్టబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు అయితే ఆచార్య రాఘవేంద్ర ఉన్నారు. ఆయన్ని అడిగి అసలు జాతకాల ప్రకారం ఎవరి జాతకం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. రైట్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మొత్తానికి ఆంధ్ర నుంచి ట్రావెల్ చేసి వచ్చినట్టున్నారు కదా? అవును. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? బాగా హాట్గా ఉంది. దేశం మొత్తం మీద మిగతా రాష్ట్రాలతో పోల్చినట్లయితే అందరి చూపు కూడా ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల మీద బాగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరగబోతుంది, ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది, ఏ కౌన్సిల్స్లో ఏ పార్టీ యొక్క అభ్యర్థులు గెలవబోతున్నారనే విషయం గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని మీడియాలో కనుక గమనించినట్లయితే బెట్టింగ్లు కూడా కోట్ల రూపాయలు జరుగుతున్నట్టుగా మనం గమనిస్తాం. అవునండి, విన్నాను. చాలా మంది పట్టుబడ్డారు. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నేనైతే విన్నాను. నిజంగా బెట్టింగ్ జరుగుతుందో లేదో తెలియదు, అలాంటి ఉంటుందో లేదో తెలియదు, కానీ బట్ బెట్టింగ్ గురించి అయితే డిస్కషన్ మాత్రం చాలా హెవీగా జరుగుతూ ఉన్నట్టుగా విన్నాను అన్నమాట. అయితే ఈ ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు కనుక తీసుకున్నట్లయితే గడిచినటువంటి కొద్ది రోజులుగా చాలా ఆసక్తికరంగా సాగుతూ ఉంది. ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు కనుక తీసుకున్నట్లయితే ఈ 200 స్థానాల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది, ముఖ్యంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశం గురించి నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను గత కొద్ది మాసాల నుంచి. సో ఒక పొలిటికల్ అస్ట్రాలజర్గా ఏ రాష్ట్రంలో అయినా సరే, లేక ఏ అసెంబ్లీ కాన్ఫరెన్స్ అయినా సరే, లేక ఏ పార్లమెంట్ కాన్ఫరెన్స్ అయినా సరే, ఆయా కాన్ఫరెన్స్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే విషయం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నేను పరిశోధించాలి అంటే నాకు వారి యొక్క బర్త్ డీటెయిల్స్ అనేది అవసరం అవుతాయి. అయితే ఈ క్రమంలో నేను ప్రయత్నించినప్పుడు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నాకు ఈజీగా బర్త్ డీటెయిల్స్ దొరికినాయి. కొన్ని చోట్ల వారి యొక్క నాయకుల యొక్క అన్యుల ద్వారా సేకరించే ప్రయత్నం చేశాను. కొన్ని సమయాల్లో మనకి ఇవ్వాలంటే వాళ్ళకే తెలియని పరిస్థితి అనేది ఉందన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏం చేస్తామంటే ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్స్గా వేరే మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్రోగ్రఫీ తీసుకోండి, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇవన్నీ తీసుకొని ఆ లొకేషన్ ప్రకారం మేము కొన్ని తీసుకుని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే ఇండియాలో కనినిక నాడీ ఆస్ట్రాలజీ కానివ్వండి, కసేరుక నాడీ ఆస్ట్రాలజీ కానీ దీని గురించి అవగాహన ఉన్నటువంటి రీసెర్చ్ చేసిన స్కాలర్ ఎవరు ఉన్నారంటే అది కేవలం ఆచార్య రాఘవేంద్ర మాత్రం అని చెప్పొచ్చు. సో దాని ప్రకారం మేము స్టడీ చేస్తాం. అలాగే ఒక వెస్టర్న్ ఆస్ట్రాలజీ తీసుకోండి, తర్వాత ఒక వేదిక ఆస్ట్రాలజీ తీసుకోండి, ఒక కేపీ ఆస్ట్రాలజీ, ఇలా రకరకాల మెథడ్స్ ద్వారా మేము అప్రోచ్ అయ్యి ఆయా ప్రదేశాల కనుక డేటా బర్త్లు లేక జాతక వివరాలు, జన్మతేదీ వివరాలు లభించినప్పుడు ఈ రకమైన స్థితిలో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంటాం. అలాగే మరి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సిస్టమ్స్ కూడా సపోర్ట్ చేయవు. అప్పుడు స్వరనాడి సిద్ధాంతం ద్వారా లేదా అనంగ ప్రకరణ సిద్ధాంతం ద్వారా మేము చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఈ రకంగా తీసుకున్నట్లయితే సమయభావం చేత మేము కొన్ని మాత్రమే మీ ముందు వెల్లడించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ప్రభంజనం అనేది మరోసారి అందరి దృష్టిలో కూడా ఆకర్షించే విధంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అసలేంటి, గెలుస్తుందా లేదా? ఖచ్చితంగా ఆయా కాన్స్టిట్యున్సీల్లో 1900 అంటే మొత్తం మీద 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, 25 పార్లమెంటు స్థానాలు, మొత్తం కలిపి 200 కాన్స్టిట్యున్సీల్లో మేము పరిశోధన చేసిన ప్రతి చోట వైఎస్ఆర్సీపీ తప్పితే వేరే పార్టీ మాకు కనపడలేదు. నిజం చెప్పాలంటే ఈ 200 కాన్స్టిట్యున్సీల్లో మేము కొన్నిట్లో గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు మాకు డేటా అయితే ఎక్కడైతే కరెక్ట్గా వచ్చిందో ఆ ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభంజనం అనేది కనపడుతూ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. మీరు గమనించినట్లయితే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు లేదా ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు కనుక తీసుకున్నట్లయితే ఏ కాన్స్టిట్యున్సీల్లో ఏ అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలుస్తున్నారు, ఏ రకంగా గెలుస్తున్నారు అనే అంశాల గురించి మనం కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వైఎస్ఆర్సీపీ మీ దగ్గర నియోజకవర్గాల లిస్ట్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఓకే, రైట్. అయితే మనం నియోజకవర్గం వారిగా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మాట్లాడదాం. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల చేతిలో
ఆయా నాయకుల చేతిలో చిత్తుగా ఓడిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానివ్వండి, జనసేన అభ్యర్థులు కానివ్వండి, లేకపోతే బీజేపీ పార్టీ అభ్యర్థులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మనం 1 by 1 కనుక తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పొలిటికల్ అస్ట్రాలజీలో కొంత డెప్త్కి వెళ్ళి అనాలిసిస్ చేస్తూ ఉన్నాం మనం. ఈ రకంగా తీసుకున్నట్లయితే మీరు ఆంధ్ర రాష్ట్రంలో అన్నిటికన్నా ముందు మనం చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారో ఓడిపోతారో కాదండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే మెజారిటీ ఎంత వస్తుందని మాట్లాడుకోవాలి. అది ఒకప్పుడు అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాదండి, రాష్ట్రంలో చాలా కాన్స్టిట్యున్సీల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినప్పటికీ కూడా వారి సోలే అక్కడ ఉండి పోటీ చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి అంశ ప్రతి నాయకుడి యొక్క రూపంలో వారి యొక్క కాన్స్టిట్యున్సీల్లో తిరుగుతూ ఉంది అని చెప్పి అనిపిస్తూ ఉందండి. మరి ఎక్కడ చూసిన మౌత్ టాక్ ఏమని వినిపిస్తుందంటే టీడీపీ ఈసారి పక్కా కూటమిదే పై చెయ్యి, కూటమే గెలుస్తుంది అని జనాల మాట. మీడియాలో కూడా జరుగుతున్న ప్రచారం కూడా ఇదే. అవునా? ఏమంటున్నారు? కూటమే గెలుస్తుంది. ఎవరు చెప్తున్నారు? అధికారం చేపట్టేది చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఎవరు చెప్తున్నారు? అరే చెప్తున్నా ఇప్పుడు ఎవరంటే ఎవరు? మీడియానా ప్రజల? ఎవరు? ప్రజలే చెప్తున్నారు. ప్రజలు ఎక్కువ మంది ప్రజానీకం గెలిచేది కూటమి పార్టీ అని చెప్పి అంటున్నారు. అవును. అలాగే మీడియా కూడా దానికి వంత పాడుతుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఏదని చెప్పుకోవచ్చు కాక ఆయా రాజకీయాలు ఉన్నప్పుడు, లేక ఆయా సమయంలో రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు, పార్లమెంటు స్థానాలు కావచ్చు, అసెంబ్లీ స్థానాలు కావచ్చు, ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీ అభ్యర్థులు అందరూ కూడా గెలిచేది మేమని చెప్పుకుంటారు. అది కొన్ని సమయాల్లో ఆత్మవిశ్వాసం కావచ్చు, కొన్ని సమయాల్లో అతి విశ్వాసం కూడా ఉండొచ్చు. అయితే రాఘవేంద్ర సిద్ధాంతి ఏదైతే డిసైడ్ చేయబోతున్నాడో అదే జరగబోతుంది. నేను చెప్పే ప్రతి ప్రిడిక్షన్ రాసుకోండి, ఎలక్షన్ అనంతరము చెక్ చేసుకోండి. ఇది ఒక జ్యోతిషుడిగా మాత్రమే చెప్పడం లేదు, జరగకపోతే తొడగొట్టి చెప్తున్నాను. దడక్క చెప్పితే నన్ను కలవండి. మీరు ఇచ్చే ఏ ట్రీట్మెంట్కైనా సరే మీసం మెలేసి తొడకొట్టి సవాల్ చేస్తున్నాను. నేను చెప్పిన కాన్ఫరెన్స్లో వైఎస్ఆర్సీపీ గెలవకపోతే అప్పుడు నన్ను అడగండి. ఓకే, అంటే ఇక్కడ అధికారం చేపట్టేది వైఎస్ఆర్సీపీ అని మాత్రం మీరు చెప్పట్లేదు. అధికారం చేపట్టేది వైఎస్ఆర్సీపీ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా, లేక జనసేన పార్టీయా, లేకపోతే సిపిఐ పార్టీగా సీఎం అవుతుంది అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. రాఘవేంద్ర సిద్ధాంతి గారు ఏం చెప్తున్నారు, ఆ కాన్ఫరెన్స్లో ఎవరు గెలుస్తున్నారో ఇంపార్టెంట్. నేను ఏదైతే స్టడీ చేసినా అది చెప్తాను. మీరు అడిగారు కదా అని చెప్పి ఇంకోటి చెప్పలేను కదా. ఇక్కడ నేను పరిశోధన చేసినటువంటి కాన్ఫరెన్స్లో 100కి 100 ఎవరు గెలుస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బట్ నేను చెప్పే కాన్స్టిట్యున్సీలు కనుక తీసుకుంటే మెజారిటీ స్థానాల్లో అసలు ఎవ్వరు ఊహించిన విధంగా గెలుస్తున్నది మాత్రం కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం అని చెప్పి మరోసారి చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఈ 175 కాన్స్టిట్యున్సీలు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారా లేదని అసలు మ్యాటరే కాదు, వారికి ఎంత మెజారిటీ వస్తుందని ఇంపార్టెంట్. అలాగే మిగతా కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే నాకైతే అనిపిస్తుంది, నేను చూసిన ప్రతి చోట కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే పోటీ చేస్తున్నారు అన్నట్టు అనిపించింది. ప్రచారం కూడా అలాగే జరిగింది. అయ్యి ఉండొచ్చు, అది నేను రాజకీయ విశ్లేషకుడు కాదు కాబట్టి ఆయా విషయాలని నేను చెప్పలేకపోవచ్చు. బట్ ఒక జ్యోతిష పండితుడు జగన్ జాతకం ప్రకారంగా చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టబోతారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపడతారా లేదా అని చెప్పి తెలియాలంటే ఆ ఒక్క వ్యక్తి జాతకాన్ని చూసి మనం చెప్పలేకపోవచ్చు. అంటే కొంతమంది జ్యోతిష్యులు ఎలా చెప్తున్నారంటే ఇక్కడ జాతక ప్రకారంగా చూస్తే ఆయనకి రాజయోగం ఉంది, ఆయనే మళ్ళీ రాజ్యాధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ కొంతమంది వల్ల అంటే ఇటు బలగాలు లేకపోతే బలహీనతలు చూస్తే కనుక కూటమికి ఎక్కువగా అవకాశం ఉంది అని చెప్తున్నారు. అసలు నేను ఏ మాట నమ్మాలి, అంటే ఎలా తీసుకోవాలి వీటిని? అది ఆయా పండితుల యొక్క కామన్ సెన్స్ నేను వదిలేస్తానండి. నిజమైన పండితుడు, సబ్జెక్ట్లో నాలెడ్జ్ కలిగిన పండితుడు ఇప్పుడు కూడా సూటిగా మాట్లాడతాడు. అఫ్ కోర్స్ వాడు దేవుడు కాదు, సమ్ టైమ్స్ ఫెయిల్యూర్ అవ్వచ్చాము. బట్ ఇచ్చిన మాట మీద స్టిక్ అని ఉండటం అనేది నిబద్ధత కలిగిన పండితుడికి లేక నిబద్ధత కలిగిన నాయకుడికి అది చాలా ఇంపార్టెంట్. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ తీసుకున్నట్లయితే ఆయన ఒకే టైటిల్తో ముందుకెళ్తూ ఉంటాడు, మాట తప్పడు మడమ తిప్పడు. తప్పేడా లేదా మడమ తిప్పాడా లేదనేది రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, 200 కాన్ఫరెన్స్లో పనిచేసేటువంటి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నాయకులకు తెలుసు. ఇక్కడ ఒక అస్ట్రాలజర్గా తీసుకున్నట్లయితే కేవలం ఒక పార్టీ అధినేతని లేక అతని యొక్క జాతకాన్ని చూసో, లేక ఆ పార్టీ ఫార్మేషన్ ఇచ్చినటువంటి సమయాన్ని చూసో, లేక ఆ జాతకాన్ని చూసో
ఒక రాష్ట్రంలో ఆ పార్టీ వస్తుంది లేక లేదు అని చెప్పడం అనేది అంతకన్నా మూర్ఖత ఇంకోటి లేదు. ఒక ప్రాబిలిటీ అయితే ఉండొచ్చేమో, వీనికి యోగం ఉందా లేదా, లేకపోతే పార్టీ యొక్క స్ట్రెంత్ ఎలా ఉంది, లేకపోతే పార్టీ ఫార్మేషన్ యొక్క ఎలా ఉందనేది చెప్పొచ్చాము. ఇక్కడ గమనించినట్లయితే నేను చూసిన ప్రతి చోట కూడా మెజారిటీ కేసెస్ నాకు ప్రతి చోట కూడా ఈ జాతకం జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారా, లేకపోతే ఈ కాన్స్టిట్యూన్సీలో జగన్మోహన్ రెడ్డి గారే అని పూనేరా అన్నట్టుగా ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొంగనూరు తీసుకోండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అద్భుతమైన మెజారిటీ గెలుస్తున్నాడు. అక్కడ టీడీపీ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో బొక్కబొర్ల పడుతున్నారు. ఒక డోన్ తీసుకోండి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో గతంలో మంత్రిగా చేశారు, అతను అత్యధికమైన మెజార్టీతో గెలుస్తున్నారు, ప్రత్యర్థిని మట్టి గరిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి చోట కూడా ఆయా అభ్యర్థుల యొక్క జాతకాన్ని పరిశీలించిన ప్రతిసారి కూడా వారి జాతక స్థానంలో బహుశా నేను ఆ విధంగా భ్రమించాను లేకపోతే ఇల్యూషన్లోకి వెళ్ళి అనేది పక్కన పెడితే నాకైతే స్పష్టంగా ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నట్టుగా నాకు అనిపించింది, జ్యోతిషపరంగా కూడా. మీరు కనుక గమనించినట్లయితే రాష్ట్రంలో నేను చూసినటువంటి ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ నాయకుడు గెలుస్తున్నాడు, వారి యొక్క సాధ్యాసాధ్యాలు ఏందనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆ రకంగా తీసుకున్నట్లయితే పూతలపట్టు, ఈ పూతలపట్టు కాన్ఫరెన్స్లో కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఎం సునీల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుంచి కలికిరి మురళీమోహన్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఒక జ్యోతిష పండితుడిగా జాతకాలను పరిశీలించి మాత్రమే నేను ఫలితాలు చెప్పే ప్రయత్నం చేయాలి. అంతకు మించి నేను రాజకీయాల గురించి మాట్లాడినా లేకపోతే ఎనాలిసిస్ చేసిన పొలిటికల్ ఎనాలిసిస్ చేసినా అది పొలిటికల్ ఎనలిస్టు లేకపోతే సెఫాలజిస్ట్ అవుతాడు, కానీ ఆస్ట్రాలజీ కాలేదు. సో ఇది ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్గా, పొలిటికల్ ఆస్ట్రాలజర్గా గడిచిన 15 సంవత్సరాల నుంచి రాజకీయ విశ్లేషణ చేస్తున్నటువంటి ఆయా మాధ్యమాల్లో ప్రచార మాధ్యమాల్లో ప్రిడిక్షన్ చేస్తున్నటువంటి పండితుడిగా నేను గట్టిగా కన్ఫామ్గా చెప్పగలను, పూతలపట్టు నియోజకవర్గంలో గెలిచేది కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి సునీల్ కుమార్ గారు మాత్రమే అని చెప్పవచ్చు. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అలాగే మరొక కాన్స్టెన్సీ అనేటువంటి గంగాధర్ నెల్లూరు కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కృపాలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి థామస్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ థామస్ గారు గెలుస్తారా లేదా కృపాలక్ష్మి గారు చేసుకున్నారంటే ఇక్కడ వారు వన్ సైడ్ మాత్రమే ఉంది, కృపాలక్ష్మి గారు గెలుస్తున్నారు. అలాగనే తిరుపతి కనుక కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఈ తిరుపతి కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి భూమన అభినయ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీరికి ప్రత్యర్థిగా కూటమి పార్టీ నుంచి జనసేన పార్టీ తరపు నుంచి ఆరణి శ్రీనివాసులు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే గ్రౌండ్ లెవెల్లో చాలామంది నేను ఆ డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నంలో, ఎందుకంటే మీ డీటెయిల్ తీసుకుంటారు, ఇక్కడ వారు వన్ సైడ్ అని గెలిచేది జనసేన పార్టీ అభ్యర్థి అని చెప్పి చాలామంది చెప్పారు. బట్ నేను స్టడీ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే కోర్స్ వాళ్ళ అభిప్రాయం నిజమే కావచ్చు, ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు కాబట్టి ప్రజలే పాలకులుగా మారే అవకాశం ఉంది కాబట్టి పాలకులు నిర్ణయించే పరిస్థితి ఉంది కాబట్టి మేబీ వాళ్ళ అభిప్రాయం నిజమై ఉండొచ్చు. బట్ అది అస్ట్రాలజర్గా నేను చూసినప్పుడు ఎస్ కొంతమేరకు అది నిజమై ఉండొచ్చు, కానీ అది టగ్ ఆఫ్ వార్గా మాత్రం ఉంది తప్పితే అది వన్ సైడ్గా మాత్రం లేదు. ఇక్కడ ఒక 1% వైసీపీ అభ్యర్థి అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారికే ఉంది. వీరికి గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగనే చంద్రగిరి కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి చెవిరెడ్డి గారు అబ్బాయి పార్టిసిపేట్ చేస్తున్నారు. టీడీపీ నుంచి పులవర్తి వెంకట మణిప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. చెప్పాల్సిన అవసరం లేదు, చెవిరెడ్డి గారి ఫ్యామిలీ ఎక్కడుంటే అక్కడ తొడ కొట్టాల్సిందే, ఈయన గెలవాల్సిందే, అది జాతకం కూడా అది చెప్తూ ఉంటుంది. అలాగే పొంగనూరు కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. పొంగనూరులో వారు వన్ సైడ్ ఉంటుంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ మధ్యకాలంలో ఎదురనేది లేదని చెప్పుకోవచ్చు. అదంతా వన్ సైడే ఉంటుంది, వారు అద్భుతమైన విధంగా గెలవబోతున్నారు. ఇక మదనపల్లి కాన్స్టెన్సీ, ఈ మదనపల్లి కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాజిర్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి బాషా గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు జాతకాలను కనుక గమనించినట్లయితే నువ్వు అనేట్టుగా ఉంది. ఒక మెదడులో చూసినప్పుడు టీడీపీకి ఫేవర్గా ఉంటే ఇంకో మెదడుగా చూసినప్పుడు నాజిర్ అహ్మద్ గారికి ఫేవర్గా ఉంది. అయితే ఇక్కడ నేను అంగీకరిస్తాను, రాజీ పడక తప్పదని. సో కొంతవరకు టీడీపీ వాళ్ళు ఇక్కడ ఆశపడవచ్చు గెలవడానికి. అయితే మరొక కాన్స్టెన్సీ వచ్చేసి ధర్మవరం. ఈ ధర్మవరం కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే మరొక లెజెండరీ పర్సన్ కేతిరెడ్డి గారి ఫ్యామిలీ నుంచి వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి సత్యకుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే కేతిరెడ్డి గారి ఫ్యామిలీకి మంచి క్రెడిబిలిటీ ఉంది. ఇది జాతకపరంగా తీసుకున్నా కూడా వారి జాతకం చాలా అద్భుతంగా ఉంది. నేను 1-4 సార్లు గమనించిన తర్వాత కంక్లూడింగ్ ఇచ్చేది ఏంటంటే
కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కేతిరెడ్డి వెంకట రామరెడ్డి గారు మాత్రమే గెలుస్తున్నారు, మరొకరు కాదు. అలాగే తిరుపతి కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే తిరుపతి కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, తిరుపతి కాదండి, తాడిపత్రి కాన్స్టెన్సీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి జేసీ అస్మిత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ జాతకాలు కనుక తీసుకున్నట్లే ఈ రెండు కూడా నువ్వు అన్నట్టుగా ఉన్నాయి. టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. బట్ అయ్యండొచ్చు, అది వారి ఆలోచన విధానానికి మనం వదిలేద్దాం. బట్ జ్యోతిషపరంగా చూసినప్పుడు కూడా ఇద్దరు కూడా నువ్వు అనేట్టుగా ఉంది. బట్ ఒక 1% పెద్దారెడ్డి గారికే ఎక్కువగా అవకాశం ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే ఆలూరు కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఈ ఆలూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి బూసిని విరూపాక్షి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి వీరభద్రగౌడ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, విరూపాక్షి గారికి తిరుగులేదు అని చెప్పని. వారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఆలూరులో తనదైన ముద్ర అనేది వేయబోతున్నారు. నాకైతే అనిపిస్తుంది అక్కడ పోటీ చేస్తున్న విరూపాక్షి గారు కాదు, వారి రూపంలో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారేమో అని. అలాగే ఆదోని నియోజకవర్గం కనుక తీసుకున్నట్లయితే ఈ ఆదోని నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మరొక లెజెండరీ పర్సన్ సాయి ప్రతాప్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి పివి పాదసారథి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ సాయి ప్రతాప్ రెడ్డి గారి జాతకం ముందు పోల్చుకుంటే ప్రస్తుత సమయానికి పివి పాదసారథి గారి జాతకం వెలవెలబోయిందని చెప్పుకోవచ్చు. ఆ కారణం చేత ఇక్కడ ఆదోనిలో గెలిచేది కేవలం సాయి ప్రతాప్ రెడ్డి గారు మాత్రం అని చెప్పి ఘంటాపథంగా చెప్పవచ్చు. మరొక కాన్స్టెన్సీ అయినటువంటి మంత్రాలయం కనుక తీసుకున్నట్లయితే ఈ మంత్రాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి నాగిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి రాఘవేంద్ర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు జాతకాలు చూసినప్పుడు నేను మొదట్లో ఒక కంక్లూడింగ్ రాలేకపోయాను. నేను ఎక్కువ సమయం కూడా ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ నుంచి టైం స్పెండ్ చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. అలా ఒక 4-5 మెథడ్స్ ద్వారా స్టడీ చేసినప్పటికి కూడా నేను కంక్లూడింగ్ రాలేకపోయాను. చివరిగా నేను ఉపయోగించింది నిమిత్త సిద్ధాంతం. సౌత్ ఇండియాలో నిమిత్త సిద్ధాంతంలో ఎవరైనా ఎక్స్పర్ట్ ఉన్నారంటే అది రాఘవేంద్ర గారు తప్ప ఇంకొకరు లేరు. సో అలాంటి సబ్జెక్ట్లో నిపుణత కలిగినటువంటి రాఘవేంద్ర సిద్ధాంతిగా నేను దాని గురించి స్టడీ చేసినప్పుడు చివరిగా నాకు వచ్చిన కంక్లూడింగ్ ఏంటంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి బాల నాగిరెడ్డి గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. మరొక కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే కోడుమూరు, ఇది రెజోడు కాన్స్టెన్సీ అండి. ఈ కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఆదిమూలపు సతీష్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుంచి బొగ్గుల దస్తగిరి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ కాన్స్టెన్సీలో గెలుపు ఎవరిని వరించనుంది అని చెప్పంటే అది ఇంకెవరని, ఆదిమూలపు సతీష్ గారిని తప్ప ఇంకెవరిని వరిస్తుంది. కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, ఇక్కడ ఆదిమూలపు సతీష్ గారు మాత్రమే గెలుస్తున్నారు. వారి యొక్క అన్నుయులు కానివ్వండి, అనుచరగణం కానివ్వండి, తొడగొట్టి చెప్పొచ్చు గెలిచేది మా లీడరే ఆదిమూలపు సతీష్ గారు గెలుస్తున్నారు అని చెప్పి గంటాపదంగా చెప్పొచ్చు. ఏమండి? కాదండి, ఆదిమూలపు సతీష్ గారి జాతకంలో ఉన్నటువంటి స్ట్రెంత్ అండి అది, ఈ విధంగా చెప్పుకోవచ్చు. అలాగే పత్తికొండ కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్టయితే ఈ పత్తికొండ కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి శ్రీదేవి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి కేఈ శ్యాంబాబు గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టెన్సీలో కొంచెం సిచ్యువేషన్ టైట్గా ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా విజయం అనేది శ్రీదేవి గారిని మాత్రమే వరిస్తుంది. ఇక్కడ వైసీపీ పార్టీ మాత్రమే విజయకేతం అనేది వేయబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మరొక కాన్స్టెన్సీ డోన్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ మంత్రివర్యులు అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుంచి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీరికి మరొకసారి అపజయం తప్పదు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తున్నారని మరోసారి డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే నంద్యాల కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే నంద్యాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి శిల్పా రవిచంద్ర రెడ్డి గారు చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుంచి ఎన్ఎండి ఫరూక్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి, టీడీపీ పార్టీ అభ్యర్థి అని చెప్పనుకుంటే మరోసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నంద్యాలలో గెలిచేది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఘంటాపదంగా బల్లగుద్ది అవసరం తొడగొట్టి కూడా చెప్పచ్చు. తర్వాత మరొక కాన్స్టెన్సీ పాండ్యం కాన్స్టెన్సీ. ఈ పాండ్యం కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కాడసాని రాంభూపాల్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుంచి గౌరు చేతారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కాడసాని రాంభూపాల్ రెడ్డి గారు గెలుస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక కాన్స్టెన్సీ అనేటువంటి నందికొట్కూరు, ఇది రెజోడు కాన్స్టెన్సీ. ఈ కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ధారా సుధీర్ గారు పోటీ చేస్తున్నారు.
టీడీపీ పార్టీ నుంచి గీతా జయసూరి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలుస్తారంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మాత్రమే గెలుస్తున్నారు. వారు దారా సుధీర్ గారు అయి ఉన్నారు. అలాగే శ్రీశైలం కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే శ్రీశైలం కాన్స్టిట్యున్సీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శిల్పా చక్రపాణి రెడ్డి గారు వీరు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి బుద్ధ రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు కనుక తీసుకున్నట్లయితే ఈ ఇద్దరిలో గెలుపు ఎవరిని వరించనుంది అని చెప్పడం అనేది అంత ఈజీ కాదండి. యాజ్ ఏ ఆస్ట్రాలజర్, యాజ్ ఏ సెఫాలజిస్టు, లేకపోతే గ్రౌండ్లో సర్వే చేసేవాళ్ళు, లేకపోతే రాజకీయ నాయకులు, రాజకీయంగా అవగాహన ఉన్న వారు వారి ఒపీనియన్లు చాలా ఈజీగా చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. బట్ యాజ్ ఏ ఆస్ట్రాలజర్ నేను అంత కంక్లూడ్ రాలేకపోయాను. బట్ రకరకాల మెథడ్ని స్టడీ చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ అంగ ప్రకరణ సిద్ధాంతము మరియు స్వరనాడిని కన్సర్న్లోకి తీసుకోవడం జరిగింది. ఆ మెథడాలజీ ఉపయోగించి చూసినప్పుడు నాకు వైసీపీ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి నాకు అనిపించిందండి. తర్వాత వైసీపీ పార్టీ అభ్యర్థి ఎవరు? శ్రీశైలంలో శిల్పా చక్రపాణి రెడ్డి గారు మాత్రమే, వీరే గెలుస్తున్నారు. ఇకపోతే జమ్మలమడుగు. ఈ జమ్మలమడుగు మీరు గమనించినట్లయితే పెట్టని కోటగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మూలే సుధీర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. బీజేపీ పార్టీ నుంచి ఆదినారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. పోటీ అనేది చాలా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది, చాలా గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. వారి జాతకాలను పరిశీలించినప్పుడు ఇక్కడ నేను ప్రశ్న ఆస్ట్రాలజీ అనేది స్టడీ చేయడం జరిగింది. అయితే నా పరిశీలనలో తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ జమ్మలమడుగులో గెలిచేది ఒకరు మాత్రమే. అఫ్కోర్స్ ఎక్కడ కూడా ఒకరే గెలుస్తారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మాత్రమే గెలుస్తున్నారు. వారు మూలే సుధీర్ రెడ్డి గారు అని చెప్పి గంటాపదంగా చెప్పచ్చు. అలాగే మరొక కాన్స్టిట్యున్సీ అయినటువంటి కమలాపురం. ఈ కమలాపురం కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి నుంచి రవీంద్రనాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి చైతన్య రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. పుట్టా చైతన్య రెడ్డి, అవునండి, పుట్టా చైతన్య రెడ్డి గారు వీరు పోటీ చేస్తున్నారండి. కానీ మీ అభిమాన నాయకుడు పుట్టా చైతన్య రెడ్డి గారు గెలవటం లేదండి. ఇక్కడ గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకుడు మాత్రమే గెలుస్తున్నారు. ఎందుకంటే ఆయన మేనమామ కాబట్టి. ఎవరైనా కావచ్చు, మాకు సంబంధం లేదండి. ఇక్కడ కమలాపురం నుంచి గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకుడు మాత్రమే గెలుస్తున్నారు. వారు రవీంద్రారెడ్డి గారు మాత్రమే అని చెప్పవచ్చు. అలాగే పులివెందులో ఉండేది ఎవరండి? పులిబిడ్డలే ఉంటారు. ఈ పులివెందుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు అలాగే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక పరిస్థితులు ఎవరు కనపడండి, గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది గెలిపోవడంలో కాదు, మెజారిటీ ఎంత వస్తుంది అనేది. అది 30,000, 40,000, 1,00,000, 2 లక్షలు అనేది మీరు అర్థమైంది కదా. ఓకే, తర్వాత రాయచోటి. ఈ రాయచోటి కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలుస్తారో అంశంగా తీసుకున్నట్లయితే ఇంకెవరు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. ఇక మరో కాన్స్టిట్యున్సీ అయినటువంటి రైల్వే కోడూరు, ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా కోరముట్ల శ్రీనివాసులు గారు పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి అరవ శ్రీధర్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే కోరముట్ల శ్రీనివాసులు గారి దెబ్బకి వీరు తేలిపోయారని చెప్పుకోవచ్చు. రైల్వే కోడూరులో గెలిచేది 100 రూపాయలు కోరముట్ల శ్రీనివాసులు గారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది జైనీకతం అనేది ఏబోతుందని చెప్పుకోవచ్చు. అంటే సారీ ఫర్ డిస్టర్బెన్స్, ఓకే అండి, ఏమి అనుకోవద్దు. సో రైల్వే కోడూరులో జనసేనకి కాకుండా టికెట్ కూటమిలో టీడీపీకి ఇచ్చుంటే ఏంటి అసలు పరిస్థితి? అంటే గెలిచేవారా? అంటే టీడీపీ పోటీ చేస్తుందా, జనసేన పోటీ చేస్తుందా, లేకపోతే బీజేపీ పోటీ చేస్తుందా ఇక్కడ మ్యాటర్ కాదండి. ఆయా పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఏ నాయకుడు బరిలో దిగుతున్నాడు అన్నదాన్ని బట్టి, వారి జాతకం ఎలా ఉంది అన్నదాన్ని బట్టి గెలిచే అవకాశం ఉందా లేదని చెప్పచ్చు. అయితే ఇక్కడ జనసేనకి ఇవ్వకుండా టీడీపీకి ఇస్తే పరిస్థితి ఎలా ఉండిద్దని చెప్పాలంటే మీరు నన్ను కాకుండా ఒక సెఫాలజిస్ట్ని తీసుకురావాలి. అప్పుడు మీకు కరెక్ట్ ఫలితాలనే వస్తాయి అన్నమాట. ఓకే, రైట్. ఇక్కడ తీసుకున్నట్లయితే మరొక కాన్స్టిట్యున్సీ అయినటువంటి కడప. ఈ కడప కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మంత్రి గారు అయినటువంటి అంజద్ బాషా గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. అలాగే టీడీపీ నుంచి రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద క్యాలిక్యులేషన్ అవసరం లేదు, చాలా ఈజీగా నేను ఐడెంటిఫై చేయగలిగాను. ఇక్కడ కడపలో గెలుస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజద్ బాషా గారు మాత్రమే అని చెప్పి చెప్పవచ్చు. అలాగే
బద్వేల్. ఈ బద్వేల్ కాన్స్టెన్సీ అనేది మరొక రిజర్వ్డ్ కాన్స్టెన్సీ. ఈ కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి దాసరి సుధా గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి బొజ్జ రోసన గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఈ కాన్స్టెన్సీలో కూడా చిత్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ, అంటే నాకు ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీ చేసిన దగ్గర బహుశా ఇంకెవరు కనపడరేమో అనిపిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో మెజారిటీ ఏరియాలో నాకు వైఎస్ఆర్సీపీ లీడర్లు గెలుస్తున్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే ఇక్కడ కళ్ళు మూసుకొని చెప్పొచ్చు దాసరి సుధా గారు మాత్రమే గెలుస్తున్నారని చెప్పి. రైట్. తర్వాత సూళ్ళూరుపేట. ఈ సూళ్ళూరుపేట కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా కిలివేడి సంజీవి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ దగ్గర నుంచి విజయశ్రీ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనే అంశం కనుక తీసుకున్నట్లయితే ఈ కాన్స్టెన్సీలో కిలివేడి సంజీవి గారు మాత్రమే గెలుస్తారని చెప్పి మనం కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు. అలాగే మరొక కాన్స్టెన్సీ అనేటువంటి గూడూరు. ఈ గూడూరు కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఈ గూడూరు కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేరుగా మురళీధర్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి పాసం సునీల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మేరుగా మురళీధర్ గారు మాత్రమే గెలవబోతున్నారు అనేది చెప్పవచ్చు. అలాగే ఆత్మకూరు కాన్స్టెన్సీ, ఇది నెల్లూరు జిల్లా కిందకు వస్తుందండి. ఈ ఆత్మకూరు కాన్స్టెన్సీలో మేకపాటి విక్రమరెడ్డి గారు, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ, అలాగే మేకపాటి గౌతమ్ రెడ్డి గారి సోదరుడు ఇక్కడ పోటీ చేస్తున్నారండి. పాపం వారు మన రీసెంట్గా మరణించడం జరిగింది. అయితే ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు కనుక గమనించినట్లయితే నాకు మెజారిటీ పర్సెంట్ మేకపాటి విక్రమరెడ్డి గారి గెలవడానికి మాత్రం అవకాశం ఉన్నట్టుగా నాకు అనిపించింది. అలాగే మరొక కాన్స్టెన్సీ అయినటువంటి ఎర్రగొండపాలెం. ఈ ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లాలో వెస్ట్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తాడిపత్రి చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుంచి గూడూరి ఎలక్షన్ బాబు గారు పోటీ చేస్తున్నారు. సో ఈ కాన్స్టెన్సీలో ఎవరు గెలవడానికి అవకాశం ఉందని తీసుకున్నట్లయితే జ్యోతిషపరంగా నేను చేసిన పరిశోధనలో నాకు తేలిన ఫలితం ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి తాటిపత్రి చంద్రశేఖరరావు గారు మాత్రం గెలుస్తున్నారు. ఆ మెజారిటీ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతుంది. అది 15,000 20,000 అనేది మీరు ఆలోచించవచ్చు. అలాగనే వినుకొండ కాన్స్టెన్సీ. ఈ వినుకొండ కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఈ వినుకొండ కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి బొల్ల బ్రహ్మనాయుడు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుంచి జీవి ఆంజనేయులు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఫైట్ అనేది చాలా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. బట్ చివరిగా గెలిచేది మాత్రం బ్రహ్మనాయుడు గారు అని చెప్పి మనం కంక్లూడింగ్ ఇవ్వచ్చు. అలాగే పామరు. ఈ పామరు కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కైలే అనిల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుంచి వర్ల కుమార్ రాజా గారు పోటీ చేస్తారని చెప్పొచ్చు. ఇక్కడ ఒక జ్యోతిష పండితుడిగా మాత్రమే కాకుండా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే పాపం కుర్రోడైనటువంటి కుమార్ రాజా గారిని ఇక్కడ ఇబ్బంది పెట్టారని చెప్పవచ్చు. ఆ పులి ముందు వీరు అదనమాట. తర్వాత పోలవరం కాన్స్టెన్సీ. ఈ పోలవరం కాన్స్టెన్సీ అనేది రిజర్వ్డ్ కాన్స్టెన్సీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెల్లం రాజ్యలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చెర్రి బాలరాజు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వార్ అనేది వన్ సైడే ఉండిద్ది. ఇక్కడ గెలిచేది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన తెల్లం రాజ్యలక్ష్మి గారు గెలుస్తున్నారు. చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ సహోదరులకి, క్యాడర్కి మీసం మెల్తిప్పి సవాల్ చేయండి, గెలిచేది రాజ్యలక్ష్మి గారే. అలాగే మరొక కాన్స్టెన్సీ అయినటువంటి రంపచోడవరం. ఇది రిజర్వ్డ్ కాన్స్టెన్సీ అండి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి నాగులపల్లి ధనలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి మిరియాల శిరీష గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గారు గెలుస్తారా లేక టీడీపీ పార్టీ అభ్యర్థి గెలుస్తారా అని చెప్పంటే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మాత్రం గెలుస్తున్నారు. గెలిచేది ఖచ్చితంగా ధనలక్ష్మి గారు అని చెప్పి ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. అలాగే రామచంద్రాపురం. ఈ రామచంద్రాపురం కనుక తీసుకున్నట్లయితే రామచంద్రాపురంలో వైసీపీ పార్టీ నుంచి పిల్లి సూర్యప్రకాష్ గారు, పిల్లి ఫ్యామిలీ నుంచి, అవునండి వారి ఫ్యామిలీ నుంచి వారి అబ్బాయి అనుకుంటా బహుశా వారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుంచి వసంశెట్టి సుభాష్ గారు పోటీ చేస్తున్నారండి. ఇక్కడ మాత్రం గెలుపు ఎవరిది అనేది అంత ఈజీగా నేను కంక్లూడింగ్ రాలేకపోతున్నాను. ఇది చాలా టైట్ ఉందండి. ఏదైనా సరే చాలా తక్కువ మెజారిటీ తోటి అటు ఇటు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయానికి మాత్రం అర్థమైంది కదా. అది తర్వాత మరొక కాన్స్టెన్సీ అనేటువంటి అరకు వ్యాలీ. ఈ అరకు వ్యాలీ కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి
రేఖం మత్స్యలింగం గారు పోటీ చేస్తున్నారు. బీజేపీ పార్టీ నుంచి పంగి రాజారావు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మత్స్యలింగం గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. అలాగే నెల్లిమర్ల కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి బడ్డుకుంట అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు. కూటమి పార్టీ అయినటువంటి జనసేన పార్టీ నుండి లోకం నాగమాధవి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలుపు ఎవరిదనే అంశం కనుక తీసుకున్నట్లయితే నెల్లిమర్లలో వారు వన్ సైడ్ ఉండబోతుందండి. ఇక్కడ 100కి 100 రూపాయలు అప్పలనాయుడు గారు మాత్రమే వైసీపీ నుంచి గెలవబోతున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరొక కాన్స్టెన్సీ గజపతి నగరం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి బొత్స అప్పలనర్సయ్య గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుంచి కొండపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వారు వన్ సైడ్ ఉండబోతుందండి. బొత్స అప్పలనర్సయ్య గారు 100కి 100 రూపాయలు గెలవబోతున్నారు. దానికి ఇంకా తిరుగులేదు. అలాగే చీపురుపల్లి కాన్స్టెన్సీ కనుక తీసుకున్నట్లయితే మరొక లెజెండరీ నాయకుడు, మరి ఏ కారణం చేత మిస్ అయిందో నాకు తెలియదు. యాక్చువల్లీ వీరి జాతకం చూసినప్పుడు ఒక సీఎం క్యాండిడేట్కి ఉండాల్సినటువంటి యోగాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. మరి రైట్ టైంలో వారు రైట్ వేలో రియాక్ట్ కాలేదా? కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే అండి, జాతకంలో అద్భుతమైన యోగాలని ఉన్నప్పటికీ కూడా వారు నివసించేటువంటి గృహంలో వాస్తు దోషాలు కనుక ఉన్నట్లయితే జాతకం యోగిస్తుంది, వాస్తు యోగించాలి, సపోర్ట్ చేయదు. అప్పుడు ఏమవుతుందంటే ఉండదు అనుకుంటాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, పొందాల్సినటువంటి అత్యున్నతమైనటువంటి చేరుకోవాల్సిన అత్యున్నతమైన శిఖరాలను చేరుకునే క్రమంలో కొన్ని అడ్డంకులు రావడం చేత వారు ఇబ్బంది పడే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమేర బెటర్ రిజల్ట్ వస్తుంది, బట్ అద్భుతమైన రిజల్ట్ రావాల్సిన రిజల్ట్ అని రాకపోదు. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చీపురుపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి బొత్స సత్యనారాయణ గారు గెలుస్తారని చెప్పి అంటలో ఎటువంటి అతిశయోక్తి అనేది లేదు. తర్వాత బొబ్బిలి. ఇక్కడ బొబ్బిలి కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెంకట చిన్న అప్పలనాయుడు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి కృష్ణరంగారావు గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు పండుగ చేసుకోండి. ఇప్పటి వరకు చూసిన కాన్స్టిట్యున్సీల్లో టీడీపీ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి గెలుస్తారని చెప్పి ఒకసారి కూడా చెప్పలేకపోయాను, అంటే నాకు అవకాశం రాలేదు. ఇక్కడ బొబ్బిల్లో మాత్రం టీడీపీ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారు అదనమాట. తర్వాత సాలూరు కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే ఈ సాలూరు కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పీడిక రాజనదొర గారు డిప్యూటీ సీఎం గారు, వీరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఇక్కడ రాజనదొర గారు మంచి మెజార్టీ గెలవబోతున్నారని చెప్పొచ్చు. వీరి ప్రత్యర్థి అయినటువంటి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు ఓడిపోబోతున్నారు. దీంట్లో ఎంత మట్టి సందేహం అనేది లేదు. అలాగే మరో కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే పార్వతీపురం, ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అలజంగి జోగారావు గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి బెండ్ల విజయ్ చంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ కనుక తీసుకున్నట్లు ఎన్నిసార్లు చూసినా కూడా నువ్వు అనేట్టుగా నాకు అనిపించింది. అయితే ఫైనల్గా కొద్దిగా ఒక 1% నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి అభ్యర్థి అయినటువంటి జోగారావు గారికి మొగ్గుతున్నాను. వీరు గెలిచే అవకాశాలను కన్ఫామ్గా నేను చెప్పలేను, గెలిచే అవకాశాల నుంచి చెప్పవచ్చు. అలాగే మరొక కాన్స్టిట్యున్సీ అనేటువంటి కురుపాం కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే ఈ కురుపాం కాన్స్టిట్యున్సీ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పాముల పుష్పశ్రీవాణి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి తోయక జగదీశ్వర్ గారు పోటీ చేస్తున్నారు. సో ఈ కాన్స్టిట్యున్సీలో కూడా నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఇదమిద్దంగా కన్ఫామ్గా అని చెప్పి చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. బట్ కొంతమేర ఎడ్జ్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పుష్ప శ్రీవాణి గారు, వీరు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. వీరు గెలవడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. అవకాశం. అలాగే పాలకొండ కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే ఈ పాలకొండ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి విశ్వేశ్వరరాయ్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి నిమ్మక జయకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. అయితే ఈ కాన్స్టిట్యున్సీలో మాత్రం అవకాశాలు ఉన్నాయి, 1% ఉంది, ఇలాంటి కబుర్లు చెప్పండి. వారు వన్ సైడే గెలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైనటువంటి విశ్వేశ్వరరాయ్ గారే గెలవబోతారని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎచ్చర్ల కాన్స్టిట్యున్సీ, ఈ ఎచ్చర్ల కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కిరణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. బీజేపీ పార్టీ నుండి ఈశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో చెప్పొచ్చు 100కి 100 రూపాయలు గెలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కిరణ్ కుమార్ గారే అని చెప్పి కళ్ళు మూసుకొని చెప్పవచ్చు. అలాగే పాతపట్నం, ఈ పాతపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మనకి రెడ్డి శాంతి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుంచి మామిడి గోవిందరావు గారు పోటీ చేస్తున్నారు. ఈ జాతకాన్ని గమనించినట్లయితే
రెడ్డి శాంతి గారి జాతకం అనేది నాకు చాలా చాలా యోగదాయకమైన జాతకంగా కనిపించింది. అలాగే ఇవి కంపారిటివ్లీ గోవిందరావు గారి జాతకంతో పోల్చినట్లయితే. సో కంక్లూడింగ్ ఏంటంటే పార్వతీపురంలో గెలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైనటువంటి అభ్యర్థి అయినటువంటి రెడ్డి శాంతి గారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం పరిశీలించినప్పటికీ కూడా, రాష్ట్రంలో మెజారిటీ ఏరియాలు పరిశీలించినప్పటికీ కూడా సమయభావం చేత ఈ సమయంలో మీకు మ్యాక్సిమం ఎన్ని నియోజకవర్గాల్లో అయితే అవకాశం ఉందో అన్ని నియోజకవర్గాల్లో మీ ముందు షేర్ చేసే ప్రయత్నం చేశాను. మిరాకిలైన విషయం ఏంటంటే నేను చూసినటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిల్లో మెజారిటీ ఏదో ఒకటో రెండో కొంచెం టైట్గా ఉన్నాయి, ఇంకొకటో రెండో టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టున్నాయి. నేను చెప్పిన వాటిలో మెజారిటీ స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందని చెప్పొచ్చు. సో నేను ప్రతి ఒక్కరికి సవాల్ చేస్తున్నాను, నేను చెప్పిన వాటిల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఇంకో పార్టీ గెలిచే అవకాశం లేదు. నేను చెప్పిన ప్రతి నియోజకవర్గం పేరు రాసుకోండి, విన్నర్ పేరు రాసుకోండి. రేపు 4వ తారీఖు తర్వాత మీ అభిప్రాయాలు కామెంట్లు అభినందనల రూపంలో కానీ బూతుల రూపంలో కానీ అవకాశం మేర కామెంట్ రూపంలో పెట్టి నన్ను సహకరించండి. రైట్. మరి పిఠాపురం విషయానికి వస్తే ఈ పీఠాపురం కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే గతానికి భిన్నంగా ఎవరు ఊహించిన విధంగా అక్కడ 30,000 పైచులకు మెజారిటీతోటి జనసేన పార్టీ అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారని చెప్పి నా పరిశ్రమలో తెలిసింది. రైట్. అయితే ఇప్పుడు టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటే, అంటే టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చేది, ఎన్ని అవకాశం ఉందనేది ఇంకా మొత్తం కంక్లూడింగ్ చూస్తే కదా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఆకలేసినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అన్నము పప్పు సాంబారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద అవునండి జాతకం ప్రకారంగానే అవునండి మనం చెప్పుకున్నాం కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గం వారుగా చెప్పారు. సో అలా కాకుండా టీడీపీకి అంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం, ఒక నంబర్ ఏదైనా మనం చెప్పలేము. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మీరు ఎన్ని కాన్స్టిట్యున్సీలు స్టడీ చేయడానికి మీకు అవకాశం దొరికింది, దాంట్లో ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఏ పార్టీకి వచ్చినాయి అనేది మొత్తం కనుక ఒక కంక్లూడింగ్ వస్తే అప్పుడు ఈ పార్టీకి ఇన్ని వస్తాయి, ఈ పార్టీకి ఇన్ని వస్తాయని చెప్పచ్చు. ఇప్పుడు నేను నాకు దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తం కూడా మీ ముందు కన్వే చేసే ప్రయత్నం చేశాను. సో దీంట్లో ఎంతమందికి నేను వైసీపీకి చెప్పాను, ఎంతమందికి టీడీపీకి చెప్పాను అనేది నేను కౌంట్ చేయలేదు. బట్ మెజారిటీ కనుక సబ్ కాన్షియస్ మైండ్లో కనుక చూసినట్టు మెజారిటీ పర్సన్ వైసీపీ లీడర్లు కనపడ్డారు. బట్ ఎంతమంది అనేది నేను కౌంట్ చేయలేదు. విన్నట్టు మీరు కౌంట్ చేసుకోవచ్చు, లేదా చూసేటట్టు మన ప్రేక్షకులు కౌంట్ చేసుకోవచ్చు. రైట్. అలాగే ఇంకొకటి చూసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తే మా జనరేషన్కి వచ్చేసరికి మేము ఇదంతా చూస్తే కొంచెం కొత్తగానే ఉంది. ఆ కొట్లాట్లు కానివ్వండి, అంటే రాష్ట్రంలో ఏమైందని అంతలా కొట్లాటలు జరగడానికి. కొట్లాట్లు ఎక్కడ జరిగినాయండి? మన మాచర్యలో చూసుకోండి, అంటే ఎలక్షన్ పరంగా జాతకం అంటే మనం అస్ట్రాలజీ పరంగా అసలు ఏం చెప్తారు ఆంధ్ర రాష్ట్రం గురించి? అంటే కొట్లాట్లు జరిగినాయా లేదనేది నేను వార్తల్ని ఫాలో అయ్యేంత సమయం ఈ మధ్యకాలం నాకు దొరకలేదండి. అంటే మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఫాలో అయ్యేటువంటి అవకాశం అంత సమయం ఈ మధ్య నాకు దొరకలేదు. అంటే ఇరు పార్టీ వాళ్ళు ఏదైతే ఇప్పుడు కూటమి అనే విషయం పక్కన పెడితే వైసీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి రెండు కూడా పోటాపోటీగా చాలా మంది ఏంటంటే ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికీ కూడా మాచర్లలో సెక్షన్ 144 అమలు అవుతుంది. అవునా అండి? ఓకే. ఏ విషయం గురించి? ఎలక్షన్స్ టైం అప్పుడు మీరు చూడలేదా? చూడలేదు. నేను ఇవన్నీ డేటా కలెక్ట్ చేసుకుని రూమ్లో కూర్చొని జాతకాలు చూసుకొని సరిపోయింది. అంటే బయట ఏం జరుగుతుందో తెలియదు కదా. పిన్నెల్లి రామకృష్ణ గురించి చెప్తారు. పిన్నెల్లి రామకృష్ణ గారు, సో ఆయన ఈవీఎంలు బద్దలు కొట్టడం, అసలు ఆ ఏరియాకి సంబంధించి ఏదైతే పిన్నెల్లి రామకృష్ణ గారు ఈవీఎంలు బద్దలు కొట్టారా? నిజంగా ఆ వీడియో కూడా బయటకు వచ్చింది కదా. బయటకు వచ్చింది. ఓకే. సో కొట్లాట్లు కానివ్వండి ఇవన్నీ కూడా అంటే ఏంటి ఆ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుందంటారు? యాక్చువల్లీ పిన్నెల్లి రామకృష్ణ గారిని కలవడానికి నాకు అవకాశం దొరకలేదు. ఆయన జాతకం అసలు ఎలా ఉంది? అదే వాళ్ళని కలవడానికి నాకు అవకాశం దొరకలేదు. నేను మ్యాక్సిమం ట్రై చేశాను, వాళ్ళ అన్నుల దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేసే ప్రయత్నం చేశాను. అప్పుడు నాకు హోప్లెస్గా మారిపోయింది అన్నమాట. సో నేను అవన్నీ స్టడీ చేసిన తర్వాత రిజల్ట్ ఏందనేది ఆల్రెడీ ఎన్నికల్లో రాబోయే రిజల్ట్ ఏందని ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అయితే వ్యక్తిగతంగా ఆయన జాతకం ఏందనేది మనం పబ్లిక్ సెక్టార్లో ఆయన పర్సనల్ లైఫ్ నుంచి మనం డిస్కస్ చేయడం అనేది రాజకీయ పరంగా మీకు ఆల్రెడీ నేను చెప్పానండి. ఆయన గెలుస్తారా ఓడిపోతారా అనే అంశం కనుక తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అది నేను స్టడీ చేశానని అనుకుంటున్నాను.
ఓ వీరిది ఇంకా కంక్లూడింగ్ రాలేదట్టుందండి, అందుకే నేను నా నోట్స్లో రాసుకోవాలి. అది ఈవీఎం బద్దలు పెట్టారని చెప్పాను. తెలియదు కదా, అది వారి జాతకం ఇంకా కంక్లూడింగ్ వచ్చి ఉండకపోవచ్చు, అందుకని నేను ఇంకా చెప్పానేమో అనుకున్నాను. చెప్పలేదంటే అది ఇంకా నేను కంక్లూడింగ్ రాలేదేమో, కంక్లూడింగ్ వచ్చిందో దాని గురించి నేను అలాగే గుంటూరు వెస్ట్ ఏదైతే నియోజకవర్గం విడుదల రచన తను చిలుకలూరుపేట నుంచి ఇప్పుడు గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తుంది. గ్రేట్ పర్సన్ అండి, లెజెండరీ పర్సన్, మంచి డిసిప్లిన్ కలిగినటువంటి మినిస్టర్ గారు. చిలుకలూరుపేటలో 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచారు. ప్రతిపాటి పుల్లారావు గారి మీద అనుకుంటా కదా గెలిచింది. ఓకే, ఇప్పుడు గుంటూరులో పోటీ చేస్తున్నారు. ఇంకా నేను దాన్ని స్టడీ చేయలేదండి, స్టడీ చేసిన తర్వాత నేను దాన్ని కన్వే చేస్తాను. సో ఓవరాల్గా నా కంక్లూడింగ్ ఏంటంటే ఏపీ రాజకీయాల గురించి నా దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో, నా సమయం సహకరించినంత మేరకు మీ ముందు ఏదైతే మ్యాక్సిమం నేను షేర్ చేయడానికి అవకాశం కలిగిందో అవన్నీ కూడా మీ ముందు ఇప్పటివరకు షేర్ చేశానండి. అలాగే మీరు స్టార్టింగ్లో అన్నారు నేను తెలంగాణ ఎన్నికల గురించి కూడా తెలుసుకోవాలని చెప్పి మా ప్రేక్షకులంతా కూడా వెహికల్తో ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ ఏ పార్టీ రాబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి అన్నారు. అంటే ఇటు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఎడ్జ్ ఎక్కువ ఎవరికి కనబడుతుంది? మీరు గమనించినట్లయితే 2023 సంవత్సరంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నేను ప్రిడిక్షన్ చేస్తూ ప్రింట్ మీడియాలో నేను నా ఆర్టికల్ రాయడం జరిగిందండి. అక్కడ గమనించినట్లయితే నేను 65 సీట్లు కాంగ్రెస్కి రాబోతున్నాయని, దాంట్లో మైనస్ఆర్ ప్లస్ ఒక 5 సీట్లు అనేది ఉంటాయని, అలాగే టీఆర్ఎస్ పార్టీకి 40 సీట్లు మైనస్ఆర్ ప్లస్ ఒక 3 సీట్లు వస్తాయని చెప్పని, అలాగే భారతీయ జనతా పార్టీకి 6 సీట్లు మైనస్ఆర్ ప్లస్ ఒక సీట్ ఉంటుందని చెప్పన్నాను. రిజల్ట్ ఏమైంది మీ అందరికీ తెలుసు. తర్వాత 2024 సంవత్సరంలో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటిని స్టడీ చేసే ప్రయత్నం నేను చేశానండి. ఇది చేసినప్పుడు రియల్లీ షాక్ అయిపోయినాయండి. అంటే నా క్యాల్కులేషన్ రాంగా లేకపోతే గ్రౌండ్ రియాలిటీ అలాగే ఉందా అని చెప్పి నాకు అనిపించిందండి. ఎందుకనంటే ఒక కేసీఆర్ గారిని కనుక తీసుకున్నట్లయితే దాదాపు 2001 సంవత్సరం అనుకుంటా వారు తమ పార్టీని లాంచ్ చేసిన సమయం కనుక తీసుకున్నట్లయితే టీఎస్ పార్టీ 2001 సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖున లాంచ్ చేశారని చెప్పి నాకు లభించిన డేటా ప్రకారం తెలుస్తుంది. సో ఆ రోజు నుంచి తీసుకున్నట్లయితే ఏదో అరాకొర 1-2 సందర్భాలు తప్పితే ఎన్నిసార్లు ఎన్నికలకు పోయినా సరే అద్భుతంగా గెలుస్తూ వచ్చారు. ఎమ్మెల్యే పదవులు, సెంట్రల్ మినిస్టర్ పదవులు, ఎంపీ పదవులు తున్నప్రాయంగా వదిలేసి రాజకీయాల్లోకి అంటే ఎన్నికల్లోకి వెళ్ళి ఉప ఎన్నికల ద్వారా మళ్ళీ ముందుకెళ్ళి మాకు ప్రజానీకం యొక్క బలం సపోర్టు ఈ స్థాయిలో ఉంది కాబట్టి మా కోరిక మీరు మన్నించాలని చెప్పి వారు ఉద్యమాలు చేసిన సందర్భం. మొత్తం మీద తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఎన్నో బలిదానాలు ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక తెలంగాణ జాతిపితగా మారి తెలంగాణ సాధించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రజానీకులను కనుక గమనించినట్లయితే అఫ్కోర్స్ ఎవరి అభిమానులు ఎవరికి ఉండొచ్చు, ఎవరు విభేదించారు వాళ్ళకి వారికి వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి, వాక్ స్వాతంత్ర్యం కూడా ఉంది, అది వేరే విషయం. అయితే ఎక్కువ మంది వారిని తెలంగాణ జాతిపితగా ఆరాధిస్తూ ఉంటామని మనం గమనించవచ్చు. అలాంటి కేసీఆర్ గారు అసలు ఫెయిల్యూర్ అవుతారు, ఓడిపోతారు అనేది సామాన్య ప్రజానీకం కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ లీడర్లు వారు చెప్పుకోవచ్చు, అది వేరే విషయం, ఎవరి పార్టీ గురించి వాళ్ళు గొప్పగా చెప్పడం తప్పేం కాదు. బట్ అది అస్ట్రాలజర్గా చూసుకున్నప్పుడు అసలు ఎందుకు ఇలా జరిగింది? ఇంత గొప్ప లీడర్కి ఒక రకంగా చెప్పాలంటే ఒక యోధుడు, ఒక సుభాష్ చంద్రబోసు లేకపోతే ఒక భగత్ సింగ్, ఇలా ఎవరి గురించి చెప్పినా కూడా వాళ్ళందరం తక్కువ చేసినట్టు కాదండి, వీరిని ఎక్కువ చేసినట్టు కూడా కాదు, ఎవరి స్థాయి వారిదే. సో అలాంటి లెజెండరీ లీడరు అసలు ఎందుకు ఓడిపోయారు అనే అంశంగా తీసుకున్నట్లయితే ఎంత వారైనా సరే గ్రహాల చేతిలో అయితే కీలుబొమ్మలే కదా, విధి చేతిలో అయితే కీలుబొమ్మలే కదా. సో రాముడు అడవులకి వెళ్ళాడు, పుణ్యాత్ములు ధర్మాత్ములు అనేటువంటి పాండవులు అడవులకి వెళ్ళారు. సో ఇది ఒక రకంగా ఒక పాజిటివ్ అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చిన్నప్పుడు కనుక గమనించినట్లయితే సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రం వచ్చినాయి. కాంగ్రెస్ లీడర్లు బీజేపీ లీడర్ని ఆ రోజున వాజ్పేయి గారిని పరోక్షంగా కొంచెం బాధపడే విధంగా కామెంట్ చేయడం జరిగింది. అప్పుడు కవితా రూపంలో ఆయన చెప్పాడు, ఈరోజు 2 సీట్లు ఇచ్చి ఉండొచ్చు, రేపటి రోజున మాకు వచ్చే మెజారిటీ ముందు మీ జ్యోతి అనేది మసకబారిపోతుంది, మీ వెలుగు అనేది మసకబారిపోతుంది, మా వెలుగు ప్రపంచం అంతా కూడా విరజింపుతుందని చెప్పి కవితా రూపంలో చెప్పేట్టుగా గుర్తు. ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈరోజు పరిస్థితి ఏంటండి? 2014 నుంచి తీసుకున్నట్లయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా దినదిన పరమార్థంగా అన్నట్టుగా బీజేపీ యొక్క స్థాయి కానివ్వండి, కీర్తి కానివ్వండి, వాటికి వచ్చే సీట్లు కానివ్వండి పెరుగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు గమనించినట్లయితే మనం కొద్దిగా లీనియన్స్ తీసుకుందాము సెంట్రల్ పాలిటిక్స్ నుంచి మాట్లాడుకునే క్రమంలో.
సందర్భం వచ్చింది కాబట్టి నాకు తెలిసి మొత్తం 524 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కనుక తీసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఈసారి నాకు అనిపిస్తుంది ఏంటంటే అఫ్కోర్స్ బీజేపీ లీడర్లు భావిస్తూ ఉండొచ్చు, నమ్ముతూ ఉండొచ్చు 400 పైచిలుకు స్థానాలని సంపాదిస్తామని కూటమి ద్వారా, ఎన్డీఏ కూటమి ద్వారా వాళ్ళు చెప్పుకుంటున్నారు 400 పైచిలుకు స్థానాలను మేము సాధిస్తామని చెప్పి ఎవరు నమ్మకం వాళ్ళది. బట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ పొలిటికల్ అస్ట్రాలజర్గా నా పరిశ్రమలో తెలిసినటువంటి విషయం ఏంటంటే, నా అనాలిసిస్లో తెలిసిన విషయం ఏంటంటే ఎన్డీఏ కూటమికి కనీసం 375 సీట్లు వస్తాయని చెప్పి నాకు అనిపిస్తుందండి. సో ఆ రకంగా తీసుకున్నట్టు మరోసారి దేశంలో బీజేపీ ప్రపంచం అనేది మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మళ్ళీ కమ్ టు ది బ్యాక్ మనం తెలంగాణ ఎలక్షన్స్ కనుక తీసుకున్నట్లయితే పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ కనుక తీసుకున్నట్లయితే 2019 సంవత్సరంలో బీజేపీ పార్టీ కేవలం 4 సీట్లు గెలిచింది. మన టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది టీఆర్ఎస్ పార్టీకి ఈసారి కనీసం ఒక్క సీట్ అన్నా వస్తుందా అని చెప్పంటే అది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్క సీట్ సాధించడం కూడా కష్టమేమో అని చెప్పి అనిపిస్తుంది అనమాట. కానీ ఇది కేవలం పాజ్ మాత్రమే. భవిష్యత్తులో ఆ రోజు బీజేపీ గురించి వాజ్పేయి గారు చెప్పినట్టుగా మరొక ప్రపంచం అనేది రాబోతుంది. కేసీఆర్ కాలు జారి కింద పడిన తర్వాత కూడా జనాల్లోకి వెళ్ళి అంటే చాలా రిస్క్ చేసి జనాల్లోకి వెళ్ళారు. అంటే ఆయన బాలేదనా లేకపోతే ఏంటి గ్రహాలు? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, తెలంగాణ జరిగే ప్రతి సంఘటనకు కూడా మనం అస్ట్రాలజికల్ అనాలిసిస్ చేయాలంటే ఆయా కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేసేటువంటి ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఒక కాంగ్రెస్ కానివ్వండి, లేదా ఇండిపెండెంట్ ఎవరంటే వాళ్ళు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మన టీఆర్ఎస్ కానివ్వండి, వీరి అభ్యర్థుల యొక్క డీటెయిల్స్ సేకరించి వాటిని కూలంకుషంగా 1-4 సార్లు చెక్ చేసిన తర్వాత వీళ్ళు గెలవడానికి అవకాశం ఉంది, కంక్లూడింగ్ రావాలండి. అయితే దీంతో పాటుగా కొంత క్యూరియాసిటీతో నేను ఏం చేశానంటే అండి, తెలంగాణ ఫార్మేషన్ డే, టీఆర్ఎస్ పార్టీ ఫార్మేషన్ డే, బీజేపీ ఫార్మేషన్ డే, ఇవన్నీ కూడా అలాగే రేవంత్ రెడ్డి గారిది తర్వాత ఇవన్నీ కూడా కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి చూసే ప్రయత్నం చేశానండి. ఇక్కడ తెలంగాణ ఫార్మేషన్ కనుక తీసుకున్నట్లయితే రైట్, తెలంగాణ ఫార్మేషన్ హోరోస్కోప్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రుడి మీద రాహు యొక్క ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంది. అంటే వ్యక్తిగతమైన జాతకాలను పరిశీలించే విధానం వేరు, పొలిటికల్ అస్ట్రాలజీ స్టడీ చేసే విధానం వేరు. పొలిటికల్ అస్ట్రాలజీకి ఎక్కువ మంది మేధిని జ్యోతిషం లేదా ముండిన అస్ట్రాలజీని పరిశీలన చేస్తూ ఉంటారు. కానీ అది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట స్టడీ చేయాల్సింది. సో సరికొంత ముండిన అస్ట్రాలజీ కూడా తీసుకున్నట్లయితే లేదా లాడీ అస్ట్రాలజీ కూడా కంపేర్ చేసి చూసుకున్నట్లయితే ఈ చంద్రుని రాహు పట్టి పీడించిన ప్రతిసారి కూడా దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకునేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అధినాయకులు ఎవరైతే ఉంటారో, లేకపోతే నాయక గణం ఎవరైతే ఉంటారో వారు తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ రకంగా తీసుకున్నట్లయితే గడిచిన 6 నెలల నుంచి మరొక సంవత్సరం వరకు, అంటే దాదాపు నెక్స్ట్ ఇయర్ జూన్ మొదటి వారం వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులే కాదు ప్రజలు కొంత మానసికమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆయా రాజకీయ పార్టీల యొక్క ప్రవర్తన వలన కావచ్చు, గవర్నమెంట్ తీసుకునేటువంటి విధి విధానాలు కావచ్చు, లేక పాలసీల వలన కావచ్చు, కొంత మానసిక సంఘర్షణ ఎదుర్కొనే అవకాశం అనేది ఉండడానికి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే వ్యక్తులు ఎక్కడ కూడా తమ అస్తిత్వాన్ని కోల్పోవటం కానివ్వండి, లేదా వారు మరీ పర్సనల్ లైఫ్లో ఇబ్బంది పడటం కానివ్వండి, ఇలాంటివి అయితే జరిగే అవకాశం ఏమాత్రం లేదు అని చెప్పుకోవచ్చు. ఇది ఒక కోణం. రెండో కోణంగా తీసుకున్నట్లయితే రాబోయే 1 year లోపల తెలంగాణలో బిజినెస్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు తర్వాత స్టార్ట్ 6 కూడా మీరు కంపేర్ చేసి చూసుకోండి. కమింగ్ 1 yearలో ఎక్స్పెషల్లీ తెలంగాణలో, అందున హైదరాబాదులో మీరు బిజినెస్ రిటర్న్స్ అనేది అబ్నార్మల్గా పెరిగే అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక టీఆర్ఎస్ పార్టీ ఫార్మేషన్ కనుక తీసుకున్నట్లయితే శని భగవాన్ని కేతు పట్టి పెట్టిస్తున్నాడు. ఇది 6 నెలల నుంచి ఉంది. అంటే 6 నెలలు అంటే మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఇది ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆ సమయంలో
టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో వారు తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా ఒక మైండ్ బ్లాక్ అయిన కండిషన్లో, ఆలోచన రహిత స్థితిలో తీసుకోవాల్సిన పరిస్థితులు క్రియేట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వారు రియలైజ్ అవుతూ ఉండుండొచ్చు. ఎందుకంటే ఆ సమయంలో మనం అసలు ఎందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాం, ఈ రకమైన నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోయామని చెప్పి ఈరోజు రియలైజ్ అవుతూ ఉండుండొచ్చు. బట్ ఆ రోజు అయితే వాళ్ళకి ఆలోచన రాదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా అది యాక్సెప్ట్ చేసే పరిస్థితి అనేది ఈ కేతువు ఇచ్చేస్తున్న కారణం చేత అది ఉండే అవకాశం లేదు అని చెప్పవచ్చు అనమాట. అలాగే కేసీఆర్ గారి జాతకం కనుక తీసుకున్నా కూడా ఇక్కడ వీరి జాతకం మీద కూడా చంద్రుడిని రాహు బట్టి పీడిస్తున్న కారణం చేత మరొక సంవత్సరం వరకు రాష్ట్ర ప్రజానీకంతో పాటు కేసీఆర్ అలాగే టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం వీళ్ళందరూ కూడా దాదాపు ఒక 1 ఇయర్ పాటు మైండ్ బ్లాకింగ్ కండిషన్ తోటి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే సాధారణ ప్రజానీకంతో పోలిస్తే రాజకీయ పార్టీలు వారి యొక్క అధినాయకత్వం అనేది దాని మీద ఈ యొక్క ప్రమాణం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత పరిస్థితులు కొంత అనుకూలంగా మారే అవకాశాల నుంచి చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే కంక్లూడింగ్ ఏంటంటే 2019 సంవత్సరంలో 4 సీట్లు సాధించిన బీజేపీ పార్టీ ఈసారి అత్యధికంగా 8 సీట్ల వరకు సాధించే అవకాశం ఉంది. అలాగనే 2019 సంవత్సరంలో 3 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి అత్యధికంగా 8 సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఎంఐఎం పార్టీ కనుక తీసుకున్నట్లయితే ఇంకా డౌట్ ఏముంది, అంతకు ముందులాగానే వారి యొక్క సొంత సీట్ని కాపాడుకునే ప్రయత్నంలో అష్ట కష్టాలు పడి మొత్తం మీద సావుతబ్బు కన్ను లొట్టపోయి వారి యొక్క స్థానాన్ని నిలుపుకునే ప్రయత్నంలో సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ బీజేపీ పార్టీ గెలిచేటువంటి ఈ 8 సీట్లు ఏ స్థానాలు లేక ఏ కాన్స్టిట్యున్సీలు అనే అంశంగా తీసుకున్నట్లయితే ఇక్కడ చేవేళ్ల నియోజకవర్గము, మల్కాజ్గిరి నియోజకవర్గము, సికింద్రాబాదు, మహబూబ్ నగరు, కరీంనగరు, మెదక్, నిజామాబాదు, జహీరాబాదు ఈ 8 స్థానాల్లో బీజేపీ పార్టీ తన యొక్క విజయ నికోతనం అనేది వేయబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీ కనుక తీసుకున్నట్లయితే వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాదు, మహబూబాబాదు, నాగర్ కర్నూలు, భువనగిరి, నల్గొండ, ఖమ్మం కాన్స్టిట్యున్సీల్లో కాంగ్రెస్ గెలవడం ద్వారా ముందుకు రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎంఐఎం పార్టీ ఎప్పటిలాగానే పాత బస్తీలో తన యొక్క అస్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది కంక్లూడింగ్ అన్నమాట. సో మరోసారి మనం ఏం చేద్దామంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇప్పటివరకు గమనించారు. నేను అతి కొద్ది సమయంలోనే మరోసారి మరికొన్ని నియోజకవర్గాల యొక్క ఫలితాలతోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు చెప్పాను కదా, అస్సలు మర్చిపోవద్దు. నేను చెప్పిన ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా నోట్ చేసుకోండి, ఫలితాల కోసం ఎదురు చూడండి. కింద మాత్రం కామెంట్లు మాత్రం గట్టిగా పెట్టాలి. అది పాజిటివ్ నెగిటివ్ అనేది మీ ఇష్టం, గట్టిగా పెట్టండి. మీ కామెంట్లు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ధన్యవాదాలు. మీ రాఘవేంద్ర. సంతోషం. రైట్. సో ఇది ఆచార్య రాఘవేంద్ర గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. అండ్ ఆయన అయితే కొన్ని నియోజకవర్గాల గురించి అయితే చాలా క్లుప్తంగా చెప్పారు. అండ్ అలాగే తెలంగాణ రాష్ట్రం గురించి కూడా అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయో కూడా ఆయన ఒక కంక్లూజన్ కూడా ఇచ్చేసారన్నమాట. సో ఇది ఆచార్య రాఘవేంద్ర గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.